బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటున్నాయి. సిలికాన్ వ్యాలీ సిటీకి ఇతర రాష్ట్రాల వారే కాక ఇతర దేశాల వారు కూడా ఉపాధి, విద్య, వ్యాపారం వంటి వాటి కోసం వస్తూ ఉంటారు. దీంతో బెంగళూరులో అద్దె ఇళ్లకు ఫుల్గా డిమాండ్ ఉంది. తాజాగా కాలేబ్ ఫ్రెసైన్ అనే కెనడా పౌరుడు బెంగళూరు నగరంలో ఇంటి అద్దెల మీద పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగళూరులో ఇంటి అద్దెలు యజమానులు తీసుకునే అడ్వాన్సుల మీద ఒక కెనడా పౌరుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. భారత్లో నివసిస్తున్న బెంగళూరులోని డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్లో అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్న ఓ 3 BHK ఫ్లాట్ అద్దె వివరాలను ఎక్స్లో పంచుకున్నారు. దాని అద్దె, కట్టాల్సిన డిపాజిట్ వివరాలు చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్లోని 3 BHK ఫ్లాట్ కోసం తాను ఆరా తీయగా 1.75 లక్షలు నెలకు అద్దె అని, అలాగే 19.25 లక్షల డిపాజిట్ చేయాలని ఓనర్ అడిగాడని తన పోస్టులో చెప్పుకొచ్చారు. ఆ ఓనర్ అడిగిన డిపాజిట్ కంటే తక్కువకే కొత్త మహీంద్రా థార్ కార్ కొనొచ్చు అని కాలేబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరానగర్ పరిసరాల్లో 2 నుంచి 3 నెలల డిపాజిట్తో 80,000 నుంచి 1 లక్ష మధ్య అద్దెకి ఇల్లు ఏమైనా ఉంటే చెప్పండ్రా బాబు అంటూ కాలేబ్ నెటిజన్లను అడిగారు. కాగా అతడి పోస్ట్ గంటల్లోనే వైరల్ అయింది. ఇది ఇప్పుడు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్పై పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవడం పెద్ద పనే అని ఒకరు, ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది అని మరొకరు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ పోస్ట్ బెంగళూరులో సామాన్యులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అద్దె కష్టాలకు అద్దం పడుతోంది.